చాలా మంది బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజు రంపచోడవరంలో ఉంది. అధికారులు సహకరించడానికి భయపడే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది. ఎంతో మంది గిరిజనులు అణిచివేతకు గురి చేయబడిన పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది. మనం 2014 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఎంపీ ల్యాక్స్ నుంచి బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం, చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి. అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సంతోషకరమైన జీవితం ఉన్నా కూడా ప్రజల కోసం ఆ జీవితాన్ని మనందరి నియోజకవర్గం